జై కిసాన్ జై కిసాన్. ఆంధ్రప్రదేశ్లో ఒకడు 6 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఇంకొకడు 3 లక్షల కోట్లు దోచుకున్నాడని వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చూడండి నాయకులు ఏం చేస్తున్నారు. వంగవీటి రాధా వైసీపీని వదిలాడు, ఇప్పుడు టీడీపీలోకి వెళ్తారట. ఈరోజు ఇల్లు కృపారానికి శ్రీకాకుళంలో టీడీపీ వదిలింది, వైసీపీలోకి వెళ్ళింది. వైసీపీ వాళ్ళు టీడీపీలో వైసీపీ ఎందుకు? ఈ ఒకరినొకరు దొంగల ముఠ దొంగల పార్టీ అని అనుకుంటున్నారు. మీడియా అంతా 24 గంటలు చూపిస్తున్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ దట్ మీడియా. మరి వీళ్ళు 6 లక్షల కోట్లు అవినీతి చక్రవర్తులని టైట్లు, 3 లక్షల కోట్లకి ఏమని కింగ్ ఆఫ్ కరప్షన్ వీళ్ళకి టైట్లు. మరి వాళ్ళు ఎందుకు మారుతున్నారని నేను అడుగుతున్నాను. మీడియా అడగాలి. నేను ఎక్కడో 1 లక్ష రూపాయలు దోచుకున్నాను, ప్రపంచంలో 1 లక్ష రూపాయలు దోచుకున్నట్టు కనీసం ఆరోపణ రాలా. ఫస్ట్ టైం ఏదో ఛానల్లో 30,000 కోట్లు అన్నారు. నేను బిల్స్తో చూపించాను. పార్టీ పెట్టి 3 నెలలు ఇది బ్యాంక్ ఓపెన్ చేసి 1,10,000 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏసీబీ, అక్కడ ఏసీబీ, ఇక్కడ సిబిఐ, అక్కడ సిబిఐ, ఎక్కడ మీడియా, అక్కడ మీడియా, అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను ఇక్కడే ఉంటున్నాను. అందుకన్నా క్లీన్గా ఏం కావాలి? నేనులా చంద్రబాబు నాయుడు గారిలా సిబిఐకి నో ఎంట్రీ అనలేదు కదా, లేదా జగన్ లాగా బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ 20 సంవత్సరాలు జైలుకి వెళ్తాను, 2 సంవత్సరాలు వెళ్ళానని దాగొట్టలేదు కదా. క్లీన్గా ఉన్నా. కమాన్ కబడ్దార్ అంటున్నాను. నాలో అవినీతి ఏదుంటే చూపించుకోమంటున్నాను.